ఆధునిక కవులలో మేధావి అయినటువంటి గురజాడ అప్పారావు, గుర్రం జాషువా, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ ప్రధానమైనటువంటి మేధావులు ఇంకా అనేకులు ఉన్నారు. మరి ఆ అనేకుల్ని ఇక్కడ సపరేట్గా ఎందుకు రాస్తున్నాను ఇప్పుడే చెప్తాను. వారిలో విశ్వనాథ సత్యనారాయణ ప్లస్ డాక్టర్ సి నారాయణ రెడ్డి, సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ. ఇక్కడ ఎందుకు రాశాను అంటే ఈ ముగ్గురు మాత్రమే జ్ఞానపీఠ అవార్డు పొందారు తెలుగు భాషకు సంబంధించి. జ్ఞానపీఠ అవార్డు అవేందో గమనిద్దాం. సపరేట్గా ఎందుకు రాశాను అక్కడ విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ. జ్ఞానపీఠ అవార్డు ఎంతమందికి వచ్చింది రేపు అడిగే విధానం చూడండి. తెలుగు భాషకు సంబంధించి జ్ఞానపీఠ అవార్డు ఎంతమందికి వచ్చింది? ముగ్గురికి వచ్చింది. ఆ ముగ్గురు ఎవరు? మొదటి ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1971 he got జ్ఞానపీఠ అవార్డ్ ఇన్ హిస్ బుక్ ఫర్ హిస్ బుక్ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రాశాడు ఆయన. 1000 పడగలు రాశాడు ఆయన. విశ్వనాథ మధ్వాకరలు రాశాడు ఆయన. కిన్నెరసాని పాటలు రాశాడు ఆయన. ఏమేం చెప్పాను ఇప్పుడు? శ్రీమద్ రామాయణ కల్పవృక్షము. ఒక్క నిమిషం. ఈ బుక్కుకు అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే పుస్తకానికే జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. తెలుగు భాషలో మొదటగా జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఈ బుక్కుకే, ఈ వ్యక్తికే. ఎవరైనా? విశ్వనాథ సత్యనారాయణ. ఇంకా ఆయన రచనలు 1000 పడగలు. చూడండి, 1000 పడగలు. దీన్ని సహస్ర ఫండ్ అనే పేరుతో పివి నరసింహారావు అనే ప్రముఖుడు, మేధావి, భారత్కు ప్రధానిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి హిందీ భాషలోకి అనువదించాడు. సహస్ర ఫండ్ అనే పేరుతో 1000 పడగల నవలను హిందీలోకి అనువదించాడు. చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే విశ్వనాథ సత్యనారాయణ యొక్క ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అన్నప్పుడు అందరికీ 1000 పడగలు గుర్తుంటుంది. ఎందుకంటే వెల్ పాపులర్ అయింది అది ఎక్కువగా. దానికి కాదు, వచ్చింది అవార్డు దేనికి? శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి రావడం జరిగింది. అలాగే ఈయన అంటే విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు. కిన్నెరసాని ఎవరమ్మా? మొన్న చెప్పాను మీకు. కిన్నెరసాని ఎవరో? గోదావరి నది ఉపనదులు చెప్పండి. పిఎం కిస్, పి ప్రాణహిత, ఎం మంజీరా, కే కిన్నెరసాని. ఇదిగో ఇదే కిన్నెరసాని. ఐ ఇంద్రావతి, ఎస్ శబరి, ఎస్ సీలేరు. షార్ట్ కట్ ఏంది దానికి? పిఎం కిస్. గుర్తుపెట్టుకునేదానికి దాంట్లో వచ్చినటువంటి కిన్నెరసాని నదిని బేస్ చేసుకుని ఆయన రాయడం జరిగింది. ఆ మాట ఎప్పుడైనా విన్నారా మీరు? కిన్నెరసాని అనేటువంటి మాటను చెప్పాను మొన్న కూడా మీకు. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, వచ్చే దొరసాని నా వన్నెల కిన్నెరసాని అని అద్భుతంగా ఆయన విశ్వనాథ సత్యనారాయణ. డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఈయన రెండవ వ్యక్తి జ్ఞానపీఠ అవార్డును పొందినటువంటి తెలుగు కవి. సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ఈయన విశ్వంభర అనేటటువంటి విశ్వంభర అనేటటువంటి రచనకు గాను ఈయనకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది తెలుగు భాషా గ్రంథానికి. విశ్వంభర. డాక్టర్ సి నారాయణ రెడ్డి కర్పూర వసంతరాయలు అని కూడా రాశాడు. ఈ గ్రంథాన్ని రాశాడు. కర్పూర వసంతరాయలు ప్రధానమైన గ్రంథాలు. చాలా గొప్ప మేధావమైన గజల్స్ రాయడంలో కూడా దిట్టయిన, ఉర్దూ భాషలో కూడా గరిమ కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి లేదా సింగిరెడ్డి నారాయణ రెడ్డి. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. కర్పూర వసంతరాయలు అనేది నవల అంటే ఒక రచన చేశాడు ఈయన. నువ్వు రెడ్డి డైనాసిటీకి వెళ్ళిపోతే నీకు అనవేమారెడ్డి వస్తాడు. వసంతరాయలు వేరు, కర్పూర వసంతరాయలు అంటే వసంతోత్సవాలు జరిగేటప్పుడు రెడ్డి డైనాసిటీలో ఆ కుమారగిరెడ్డి ప్రజల మీద కర్పూరాన్ని చల్లేవాడు. కర్పూరం అనేటటువంటిది పవిత్రతకు చిన్న వాళ్ళ మీద కర్పూరం చల్లుతూ ఉండాడు కాబట్టి వసంతోత్సవాల్లో కర్పూర వసంతరాయలు అని పేరు వచ్చింది ఆయనకు. ఆ టైటిల్ను తీసుకుని ఆయన ప్రణయ వృత్తాంతాన్ని నేను రాశాడు. మళ్ళీ అక్కడే మనకు లకుమాదేవి వస్తుంది.
లకుమాదేవి వస్తుంది రెడ్డి డైనాసిటీలు. ఇక్కడ చెల్లవెట్టు వచ్చిందో మేళమ, చెల్లవ, కొందవ, అమ్మంగదేవి, అయ్యన్న మహాదేవి, వేంగి చాళుక్యుల కాలంలో బెజ్జ మహాదేవి, శీల మహాదేవి ఎట్లా వస్తారో అక్కడ వస్తారు. అక్కడ పట్టుకుందాం. అమ్మమ్మమ్మ బిట్లు చెప్పమ్మ అన్నాం లేక. రైట్, చూడండి, డాక్టర్ సి నారాయణ రెడ్డి విశ్వంబర కావ్యము, అవునా, అద్భుతమైనటువంటిది. ఆయనే మట్టి, మనిషి, ఆకాశం, ఎంత గొప్పదు. మనిషి చిలుక, నాగార్జున సాగరం, ఇవన్నీ ఎవరి రచనలు? అసలు సి నారాయణ రెడ్డి గారు ఒక ప్రముఖ కవి ఉన్నాడని తెలుసా మీకు? ఇప్పుడు గ్రూప్ 2 అవసరమైంది కాబట్టి తెలుసుకుంటున్నారు ఆయన గురించి. చాలా గొప్ప మేధావి ఆయన. రైట్. రావూరి వరద్వాజ పాకుడు రాళ్ళు, దానికి మరో పేరు మాయా జలతారు. పాకుడు రాళ్ళు, పాకుడు రాళ్ళు, పాకుడు రాళ్ళు. అయ్యా, ఈ రాళ్ళు అనగానే వేంగి చాళుక్యులు పదం గుర్తు రావాలే మీకు, బిట్లిట్టు గుర్తుకొస్తూ ఉండాలి. జీతపు రాళ్ళు. మళ్ళా నువ్వు శ్రీనాథుడు దగ్గరకు పోతున్నాయి. రెడ్డి డైనాసిటీలో చెప్పాల్సినవన్నీ ఇక్కడ చెప్పేస్తే ఎట్లా? జీతాలు తీస్తుంది. ఆనాడు జీతపు రాళ్ళు అనేవి జీతాలు. ఆనాడు 4 రాళ్ళు వెనకేసుకోవాలనేటటువంటిది కూడా గుర్తుపెట్టుకునే సందర్భం ఉన్నదని చెప్పాను నీకు. చెప్పు, చిల్లర దేవుళ్ళు లేదన్నావు శ్రీనాథుడి యొక్క రచన. చెప్పు, ఏంది? చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, కప్పురపు భోజనంబు, ఇవన్నీనా? ఎస్, వద్దాం మాచర్ల గురజాల దగ్గరకు వద్దాం. ఇంకా టైం ఉంది బా. మొదటి యూనిట్ అయిపోవాలి. మొదటి యూనిట్లో నుంచి 15 బిట్లు అయిపోతే అప్పుడు నేను 2వ యూనిట్కి పోతా. ఒక యూనిట్ ఇంకొక యూనిట్ ఈ తింటూ పోవాలి. మనకు ఒక యూనిట్ మనకు కమ్మరకట్టు, మీ మీదొట్టు, మీరు నా జట్టు, అవునా కదా? రైట్. రావూరి భరద్వాజ రచన పాకుడు రాళ్ళు. అమ్మా శ్రీమద్ రామాయణ కల్పవృక్షము, విశ్వంబర, పాకుడు రాళ్ళు, ఇంకో ఏదైనా ఇచ్చి రేపు వాడు ప్రశ్న క్రింది రచనలలో భిన్నమైనది ఏది అని అడిగినప్పుడు ఈ 3 ఇచ్చి ఇంకేదన్నా ఇస్తే మనం దాన్ని గుర్తిస్తాం. ఎందుకంటే భిన్నమైనది ఏది అంటే దాని అర్థం ఏంది? ఈ 3టికి మాత్రమే జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఎట్లా అడిగే దానికి కూడా స్కోప్ ఉంది. ఇది రాసింది ఎవరు అని అడగొచ్చు, లేదా 3 ఇచ్చేసి భిన్నమైంది ఏదని ఇంకొకటి యాడ్ చేయొచ్చు. అప్పుడు కూడా మీరు గుర్తించాలి. ఎక్కువగా ఇప్పుడు నెగిటివ్ షేడ్ లో పడుతున్నాయి బిట్లు. క్రింది ప్రశ్న చూడేట్టుండో, క్రింది వాటిలో సరి కాని జత ఏది? ఆ సరి అని అనుకుంటే మళ్ళీ మనం పొరపాటు పడతాం. సరి కాని జత ఏది? రైట్. ఇక్కడ చూడండి, గురజాడ అప్పారావు. మీరు విన్నారు, గురజాడ అప్పారావు తెలుగు భాషకు ఎంతో సేవ చేయడం జరిగింది. గిడుగు వెంకట రామమూర్తి ఏదైతే ఉన్నాడో మేధావి, శ్రీకాకుళం జిల్లా వాసి, ఆ గిడుగు వెంకట రామమూర్తి యొక్క వ్యవహారిక భాషకు తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తిగా పేర్కొనబడినటువంటి దార్శనికుడు, మేధావి ఈ గురజాడ అప్పారావు. ఈ గురజాడ అప్పారావు కన్యాశుల్కము అనే సాంఘిక నాటకాన్ని రాశాడు. మీకు నాటక ప్రక్రియలు కూడా సిలబస్ ఇచ్చున్నాడు, గమనించండి. కన్యాశుల్కము ఏందమ్మా? కన్యాశుల్కము. ఇక్కడ గ్రూప్ 2లో గతంలో ఏం బిట్టు పడిందో చూడండి. ఇక్కడే పడింది బిట్టు. ఎంత చెప్పుకుంటే ఇక్కడ పడింది బిట్టు. కన్యాశుల్కంలో ఏమడిగాడో తెలుసా? గురజాడ అప్పారావు ఈ కన్యాశుల్కాన్ని ఉత్తరాంధ్ర మాండలికంలో రాశాడు. ఉత్తరాంధ్ర మాండలికం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మాట్లాడుకునే మాండలికంలో రాశాడు. మాండలికం అంటే అర్థమైంది యాస. ఈ కన్యాశుల్కం మీద బిట్ ఎట్టిచ్చాడో తెలుసా? గ్రూప్ 2లోనే డామిట్ కథ అడ్డం తిరిగింది అనే పాత్ర ఏది కన్యాశుల్కములో? డామిట్ కథ అడ్డం తిరిగింది. డామిట్ కథ అడ్డం తిరిగింది అని పేర్కొనే పాత్ర ఏదని అడిగాడు. ఎస్, గిరీశం. అయితే ఇక్కడ గిరీశం గురించి అడిగినప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు
అనేది కూడా మనం కొన్ని పాత్రలో మనం గమనించుకోవాల్సిన బాధ్యత ఉంది ఫేమస్ బుక్స్కు మాత్రం. ఒకటి, దాంట్లో గిరీశం చదువుకున్న తక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసినటువంటి వ్యక్తి. ఆయన మోసకారి ఒక విధంగా, కొన్ని సందర్భాల్లో మోసకారి, కొన్ని సందర్భాల్లో మంచివాడుగా గమనించవచ్చు. అలాగే అక్కడ మనకు కనిపించేటటువంటి ఆయన శిష్యుడు వెంకటేశం, బుచ్చమ్మ, మధురవాణి, కరటక శాస్త్రి, అగ్నిహోత్రవదానులు, లుబ్ధావదానులు, సౌజన్యరావు, పేర్లు ఎట్లున్నాయో. వీరిలో వేశ్యగా ఆ పరిసర ప్రాంతాలలో పాత్ర, ఏ పాత్ర, వేశ్యా పాత్రను ఏమని పిలుస్తుంటే మధురవాణి. విడోగా ఇక్కడ మనకు అగుపించే క్యారెక్టర్ బుచ్చమ్మ. ఎవరామె? బుచ్చమ్మ. బుచ్చమ్మ తమ్ముడే వెంకటేశం. వెంకటేశకు చదువు చెప్పడానికి వచ్చిన వ్యక్తే గిరీశం. ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా, వాడిని పెద్ద చదివించడు. ఆ నాటకంలో మనం గమనిస్తాం. వాళ్ళ నాన్న అటు వస్తా ఉన్నాడు అనుకో, అప్పుడు ఈయన ఏం చేస్తాడు టీచర్గా, రే వెంకటేశం ఈజ్ అంటేంది, ఉన్నది అంటాడు. వాజ్ అంటే లేదు, ఎప్పుడో జరిగింది అంటుంటాడు వాడు. ఏ అంటే యాపిల్, మనం అనుకుంటాం కదా, ఏ అంటే యాపిల్. వాళ్ళ నాన్న, మా వాడు ఇంగ్లీషు చదువుతున్నాడు అని చెప్పి వాళ్ళ నాన్న పొంగిపోతూ ఉంటాడు, లంగర సొట్ట నోట్లో పెట్టుకున్నట్టు. అంటే ఆనాడు ఆ పాత్రల రకమైనటువంటి క్రియేషన్. ఇది ఆనాటి సమాజములోని వితంతువుల వ్యవస్థను గురించి, ఆనాటి సమాజంలో చిన్న అమ్మాయిని 90 ఏళ్ల వృద్ధుడికి ఇచ్చి చేస్తాడు. దానికి మళ్ళా పెళ్లిళ్ల పేరయ్యలు చిన్న అమ్మాయిలను పెద్ద 90 ఏళ్ల వృద్ధుడికి ఇచ్చి వివాహం చేస్తే దాని అర్థం ఏంటంటే 90 ఏళ్ల వృద్ధుడికి అప్పటికే భార్య చనిపోయి ఉంటుంది. ఈ చిన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆయన ఏమవుతాడు, ఇప్పుడు భార్య ఉన్నవాడిగా అవుతాడు. అప్పుడు చచ్చిపోతే ఆయనకి స్వర్గం వస్తుందట. అంటే భార్య ఉండగానే భర్త చనిపోతే స్వర్గానికి వెళ్తాడంట ఆయన. మరి ఇది జాడ్యం. అప్పటికి 1829కి ఎప్పుడో భారతదేశం నుంచి సతీసాగమనం నిషేధించబడింది కదా. అందుకే బుచ్చమ్మ అన్నాను. ఆ బతుకుంది, భర్త మరణించినా కానీ ఎట్ట బతుకుంది అంతెందుకు ఒక ఉదాహరణ చెప్తా. ఇంకా తర్వాత కొంచెం ఇంకా ముందుకు పోయిన తర్వాత చెప్దాం అనుకుని, ఇక్కడే నెల్లూరు జిల్లాలో ఖడ్గతెక్కిన భార్య చానమ్మ సతీ సహగమనకు గురైంది. ఇక్కడ నెల్లూరులో తెలుగు చోడ డైనాస్టీకి సంబంధించి చానమ్మ. మిత్రుడు అడగడంలో తప్పు లేదు, బాగా అడిగాడు. ఎందుకంటే ఆమె చనిపోవాలి కదా భర్త లేకపోతే. అంటే అప్పటికి సతీసాగం అనేటటువంటిది నిషేధించబడింది విత్ ద హెల్ప్ ఆఫ్ విలియం క్యావెండిష్ బెంటింగ్ అండ్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1829. అవునా? అది అన్నట్టు. ఇక్కడ విడో రీమ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే సమస్యను స్పృశించాడు. బాల్య వివాహాల మీద సమస్యను పూరించాడు. అలాగే ఆయన పూర్ణమ్మ కథను రాశాడు. ఈ పూర్ణమ్మ కథలో బాల్య వివాహాలనే ఎక్కువగా తీసుకున్నాడు ఆయన. పూర్ణమ్మ కథ, నలుగురు కలిసి నవ్వే వేళ నా పేరు ఒకసారి తలవండి అని పూర్ణమ్మ బాల్య వివాహాలకు సంబంధించినటువంటి ఆ వ్యధను చాలా గొప్పగా రాసినటువంటి వ్యక్తి ఈ మేధావి గురజాడ అప్పారావు. అలాగే గురజాడ అప్పారావు గొప్ప అంటే 1910లోనే వందే మాతర ఉద్యమం ఆంధ్రదేశంలో ప్రకాశవంతంగా 1907లో జరిగి స్తబ్దు అవుతాది కదా అంటున్న దశలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ కంటే ముందు, గీతాంజలి కంటే ముందు తెలుగు నేలలో, తెలుగు భాషలో గురజాడ అప్పారావు ఒక అద్భుతమైనటువంటి దేశభక్తి పూరితమైన రచనను తెలుగులో చేశాడు. ఏందో తెలుసా? మీకు తెలుసు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనుషోయ్, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదంట, మరి దేశం అంటే ఏందంట? మనుషులు. ఆ మనుషుల కోసం ఏమైనా చేయాలా, ఆ మనుషుల కోసం ఏమైనా చేయాలనే తపనతో దేశభక్తి పూరితంగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఈ మహనీయుడి మీద. కొంతమంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అది కూడా చెప్తున్నా. రాయప్రోలు సుబ్బారావు అనే ఒక ప్రముఖుడు ఉన్నాడు. ఆయన ఏ దేశమేగినా ఎందు కాలిడినా అని స్టార్ట్ చేస్తాడు. ఈయనేమో దేశం అంటే రెండు దేశతో స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ పొరపాటు పడిపోతారు తెలుగులో. ఎవరు? దేశం అంటే మట్టి కాదోయ్,
అనేటటువంటి దాంతో స్టార్ట్ అయినటువంటి గొప్ప జాతీయ భక్తి పూరితమైనటువంటి గేయాన్ని ఆలపించినటువంటి రాసిన వ్యక్తి తెలుగు భాషలో ఎవరు? దేశమంటే మట్టి కాదో ఎవరు? గురజాడ. ఏ దేశమేగినా ఎందుకాలిడినా అనేది మాత్రం ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. ఇది మొత్తం మీకు ఫ్రీడమ్ మూమెంట్ లో చెప్తా. ఆంధ్రదేశ స్వాతంత్రోద్యమంలో గరిమెళ్ల సత్యనారాయణ, వేములపల్లి శ్రీకృష్ణ, ఇంకా చాలా మంది మేధావులు, బసవరాజు, అప్పారావు లాంటి వ్యక్తులు వస్తారు. అక్కడ వాళ్ళని గురించి ఇన్ డెప్త్ లో పోదాం. ఇక్కడ మనకు కావాల్సిన తెలుగు, దాని హైలైట్, దాని యొక్క రచనా శైలికి సంబంధించిన అంశాలు మొదటి యూనిట్, రైట్? కాబట్టి గురజాడ అప్పారావు ఏం మాండలికంలో రాశాడంటే ఉత్తరాంధ్ర మాండలికంలో రాశాడు. ఆయన రాసిన రచనల్లో చాలా ఫేమస్ ఏందయ్యా? కన్యాశుల్కము మరియు పూర్ణమ్మ కథ, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా అద్భుతమైనటువంటి రచనలు ఉన్నాయి. గుర్రం జాషువా మిత్రులారా, గబ్బిలం, గబ్బిలం, క్రీస్తు చరిత్ర, క్రీస్తు చరిత్ర, ఈ బిట్టు గ్రూప్ 2లో అడిగాడు. గ్రూప్ 2లో ఏమడిగాడు? మేధావి అయినటువంటి గుర్రం జాషువా మీద బిట్టబడిందంటే, గుర్రం జాషువా తన వేదనను ఏ జీవి ద్వారా విశ్వనాథుడికి తెలియజేశాడు? కాశీలో ఉంటాడు విశ్వనాథుడు. బిట్టెట్టబడింది చూడండి తమాషగా. గుర్రం ఏ జీవి ద్వారా తన వ్యధను, వ్యధ అంటే ఏందే? బాధను. ఎందుకు బాధ? ఆయన దళితుడు, అస్పృశ్యత ఉంది సమాజంలో ఆనాడు, దేవాలయ ప్రవేశం లేదు ఆయనకు. అందుకే గబ్బిలాన్ని కూడా దేవాలయంలోనికి రానివ్వరు. మరి ఆ గబ్బిలం ఎటువంటిదో నేను కూడా అటువంటి వాడిని, అస్పృశ్యుడిని. కాబట్టి నా బాధ హంస అంటే ఇండైరెక్ట్ గా హంసకి చెప్తే హంస ఏంటదా? ఎందుకంటే దేవతల దగ్గర ఉండేది కదా అదే. అందుకని అతను కథా వస్తువుగా ఏ జీవిని ఎంచుకున్నాడు? గబ్బిలాన్ని ఎంచుకున్నాడు. చూడండి ఎంత గొప్పగా కథా వస్తువును ఆయన ఒడిసి పట్టుకున్నాడు, మీరు గమనించాలి. గబ్బిలం, క్రీస్తు చరిత్ర, ఇలాంటి ఎన్నో అద్భుతమైన రచనలు చేసినటువంటి మేధావి. అంతేకాదు సత్య హరిశ్చంద్ర అనే ఒక నాటకం ఉన్నది. ఆ నాటకములో, ఆ నాటకాన్ని రాసింది బలిజేపల్లి లక్ష్మీకాంతం. ఆ నాటకములో ఎన్నో హృద్యమైనటువంటి పద్యాలను అద్భుతంగా రాసినటువంటి వ్యక్తి, రచించినటువంటి వ్యక్తి ఈ మేధావి. ఎవరమ్మాయినా? గుర్రం జాషువా, గుంటూరు జిల్లా వాసి. చూడండి, గుంటూరు జిల్లా వాసి, మహనీయుడు, మేధావి. ఏదైనా ఒకటి గుర్తుందయా మీకు? గుర్రం జాషువా గారు రాసినటువంటిది ఏదైనా? క్రీస్తు చరిత్రే కాకుండా ఇంకేదైనా పద్య దృక్పథంలో? గుడిసెలు గాలిపోతున్నాయా? బోయి వేమన్న కదా అదే. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. జాగ్రత్త రో నాయనా బిడ్డ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అన్నాహయా నా శిష్యుడివే కాదనను, కానీ ఇక్కడ మాత్రం నీకు కొంత నేను అప్లై చేయాలి. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందట, మళ్ళా గుయిబాకు. గ్రూప్ 2 కొట్టాలి అంతే. ఎన్న పట్టాలే, గ్రూప్ 2 కొట్టాలి. ఏంది కన్ఫ్యూజ్ అయ్యావు? ఏంది ఇప్పుడు నేనేమడిగా? గుర్రం జాషువా సత్య హరిశ్చంద్రలో రాసినటువంటి ఏదైనా పద్యం మీకు గుర్తొచ్చిందా? ఎప్పుడైనా విన్నారా మీరు? శ్మశానం ఉందయా, మరి శ్మశానం దగ్గరికి వెళ్ళారు. శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్మశాన వైరాగ్యం అంటారు కొంతమంది. బాధ, చింతపడి ఎందుకు పుట్టాం, ఎందుకు చచ్చిపోతున్నాం, పుట్టాం, పోయినోళ్ళు ఉన్నారు, మళ్ళా వాళ్ళు పుడతారా? కొంతమంది అంటుంటారు సచ్చి నీ కడుపును పుడతాం, మంచి నీళ్ళు అమ్మా. ఈ మాటలు అంటుంటారు, మీరు గమనించండి. అందుకే ఆయన అంటాడు, రాస్తాడు, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ, అక్కడ రసం బలకాల, విషాద రసం, కానీ ఎన్నో ఏళ్ళు గతించిపోయిన, అంతే కదా. అక్కడ ఎవరు వచ్చినా కానీ ఆ యొక్క వ్యక్తిని మళ్ళా తిరిగి తీసుకురాలేడు కదా. ఎంతో మంది ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ బంధుమిత్రులు, ఆర్తనాదాలు, ఇవన్నీ. అది హృదయంగా ఆయన రాసిన. మీరు వినుంటారు సత్య హరిశ్చంద్ర పద్యాల్లో, ఇంకా చాలా పద్యాలు ఉన్నాయి, కానీ వాటిలో మీకు బాగా గుర్తుండేది
దేవి కష్టములెట్లు నేను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితివి చూడు ఈ వారణాసి. దేవి ఎవరా దేవా? చంద్రముఖ, చంద్రమతి. నాటకాలు కూడా అవసరం చెప్తా ఉన్నాను నేను మీకు. అంత పట్టుకున్నామంటే అయిపోవాలి. ఆ 75 మార్కులకి అయిపోవాలి. ఉఫ్ఫును ఉదయాలు రేపు మీరు 75 బిట్లు మీకు అక్కడ పేపర్లో కనపంగానే ఇట్టని 3 నములు అయిపోవాలి. 75 బిట్లు అయిపోవాలి. తర్వాత మీరు ఇంక ఏ సబ్జెక్ట్ మీ అదర్ సబ్జెక్ట్ మీ ఇష్టం. నా సబ్జెక్ట్లో మాత్రమో డెఫినెట్గా అరటి పండు మీరు ఒలుచుకోబడలే, నేనే ఒలిసి నోట్లో పెడతా. ద్రాక్ష మీరు ఒలుచుకోబడలే, జ్యూస్ తీసి నేనే ఇస్తా. తాటి పండు నువ్వు తినబడలే మిత్రమా, తాటి పండును బాగా చెక్క తీసి ఉడకబెట్టి నీకు నేను ఇస్తా చెప్తా ఉన్నా. ఎస్, నేర్చుకోండి సబ్జెక్ట్ మీరు మొదట. ఆ బిట్లు ఎట్టబోతాయి చూద్దాం. ఏడకపోతే పారిపోతాయి బిట్ల. సిలబస్ ఒకటి ఉంది మనకు. ఇక్కడి నుంచి ఇస్తాను నేను అంటున్నాడు కదా, ఇక్కడి నుంచి ఇస్తానన్నప్పుడు హిస్టరీలో ఇస్తాడంతే, కానీ మీరు నేర్చుకోవాలంటే. ఏమో అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, గుర్రం జాషువా గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి. ఆయన రచనలు మనం గమనిస్తాం. ఇంకా చాలా రచనలు కూడా వారు చేయడం జరిగింది. గొప్ప మేధావి. అలాగే శ్రీరంగం శ్రీనివాసరావు. మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి, ఇలా ఎన్నో ఖండికలను కూడా మహనీయుడు రాయడం జరిగింది. మహాప్రస్థానం బాగా పాపులర్ అయింది ఆయన యొక్క రచనలకు సంబంధించి. ఆయన విప్లవ భావాలతో, కమ్యూనిజం భావాలతో, అందరూ బాగుండాలనేటువంటి దృక్పథంతో ఎక్కువగా రాశాడు ఆ మహనీయుడు. మీరు బాగా గమనిస్తే తెలుగు భాషకు సంబంధించి ఆయన రాసిన ఒక సినీ గేయానికి మొట్టమొదటిసారిగా జాతీయ ఉత్తమ గీతం అవార్డు వచ్చింది. అలా వచ్చినటువంటి ఉత్తమ జాతీయ గీతమైన తొలి తెలుగు పాట ఏది అంటే అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కొరకు తిరుగుబాటు చేయరా. ఎంత బాగుండే చూడ మాటలు. ఎక్కడైనా ఇంగ్లీష్ పదం ఉందా దాంట్లో? మీరు గమనించండి. ఎక్కడైనా ఇంగ్లీష్ పదం తొడికిసలాడిందా? తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కొరకు తిరుగుబాటు చేయరా. ఎంత బాగుందో చూడండి. ఇటీవల జాతీయ ఉత్తమ గేయంగా తెలుగుకు కూడా వచ్చింది కొండపొలం చలనచిత్రానికి గాను. గుర్తుపెట్టుకోండి, అది మీ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు లేదు కాబట్టి నో ప్రాబ్లం. కానీ మొట్టమొదటిసారిగా ఏ జాతీయ అవార్డు ఒక తెలుగు పాటకు ఇవ్వడం జరిగిందంటే ఎంత గొప్ప విషయం. అంటే స్వతంత్రోద్యమానికి సంబంధించిన అల్లూరి సీతారామరాజుకు సంబంధించినటువంటి వివరణలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశాన్ని మీరు గమనించాలా. తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కొరకు తిరుగుబాటు చేయరని రాసిన వ్యక్తి ఎవరమ్మా? శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన అంటాడు చూడండి, చరిత్ర అంటే ఏంది? మీరే చెప్పండి, చరిత్ర అంటే ఏంది? గతంలో ఏం జరిగిందో వర్తమానంలో చెప్పుకోవడం చరిత్ర. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? చరిత్ర అంటే ఏంది? చరిత్ర అంటే ఫ్యాక్ట్స్ ఉండాలి. అంతేగాని రాబర్ట్ క్లైవ్ గారు రాసుకున్న సెంట్ ఏమిటి, ముంతాజు బేగము ముక్కు పుడక ఎంతేమిటి, ఈ హిస్టరీ రాసినోడికి ఓ విద్యార్థి హిస్టీరియా రోగం ఉందిరో విద్యార్థి అన్నట్టుగా కొన్ని పాటలు గేయాల్లో ఫ్యాక్ట్స్ రాయాలి, నిజాలు రాయాలి. మేధావులు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తుల కాలంలో నలిగిపోయిన వాళ్ళ వ్యతలు ఎన్ని ఉన్నాయో. కాబట్టి సబ్బు బిళ్ళ, అగ్గి పుల్ల, కుక్క పిల్ల కాదేది కవిత కనర్హం అన్నాడు ఈ మహనీయుడు. ఏమో శ్రీనివాసరావు దేనికోసమో దేవులాడుతావు అని తనకు తానే క్వశ్చన్ వేసుకున్నటువంటి వ్యక్తి శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీ విశాఖపట్నం జిల్లావాసి. ఎవరైనా విశాఖపట్నం జిల్లావాసి శ్రీ ఆరుద్ర భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అనే అసలు పేరు కలిగిన వ్యక్తమ్మ. ఈ బిట్టుబడిన గ్రూప్ 2లో భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ఆరుద్ర. నిన్న మీకు చెప్పాను నేను, కోణలమ్మ పదాలు రాసింది ఎవరమ్మా? ఈయనే.
కోనలమ్మ పదాలు రాస్తూ నేను ఏం చెప్పాను మీకు, ఒక పద్యాన్ని కూడా, ఆయన చెప్పిన పద్యాన్ని కూడా కోట్ చేయడం జరిగింది. ఏంటా పద్యము? మనసు తెలుపని భాష, మంచి పెంచని భాష, ఒట్టి సంద్రపు ఘోష ఓ కోనలమ్మ. ఇది కోనలమ్మ పదాలు. కోనలమ్మ పదాలు రాసింది ఎవరమ్మా? ఆరుద్ర. కూనలమ్మ పదాలు, కూనలమ్మ పదాలు, కూనలమ్మ పదాలు రాసింది ఎవరంటే ఆరుద్ర. అసలు పేరు రాసుకోండమ్మా, భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ఓకేనా? భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. అలాగే ఆత్రేయ కిడాంబి వెంకట నరసింహాచార్యులు, కిడాంబి వెంకట నరసింహాచార్యులు ఆత్రేయ మనసు కవి అంటారు. ఈయన్ని మనసు కవి ఆత్రేయ. ఈయన ఆత్రేయ గొప్ప నాటకాలు రాయడం జరిగింది. ఆత్రేయ గొప్ప నాటకాలు రాసడం ఆత్రేయ. సినీ గేయ రచయిత కూడా ఆత్రేయ. సూళ్లూరుపేటకు దగ్గరగా నెల్లూరు జిల్లా వాసి ఈయన. నెల్లూరు జిల్లా వాసి ఆత్రేయ. ఎన్జిఓ అనేటటువంటి నాటకాన్ని మొదలగు నాటకాలను కూడా ఆయన రాయడం జరిగింది. మీకు పాటల్లో కూడా ఆయన రాసింది గుర్తున్నదేమో అని అనుకుంటున్నాను నేను. చాలా గొప్ప గేయాలు రాసిన తెలుగు భాష యొక్క తెలుగు భాషను ప్రేమించినటువంటి వ్యక్తి ఆయన. మీరు వినుంటారు, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ప్రకృతి వర్ణన ఎంత గొప్పగా ఉందో చూడండి ఆ సాహిత్యం, తెలుగు సాహిత్యం. అలాగే అదే నీవు అదే నేను, చూడండి ఆ పదాలు. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. మనస్సు ద్రవింపజేస్తాడు ఈయన. అందుకే ఈయన మనసు కవి అన్నారు. ఎవరినే? మనమంతా తెలుగు పాస్ అయ్యాంగా 10th లో, ఇంటర్లో, డిగ్రీలో మరి ఒక చిన్న భావ కవిత్వాన్ని రాయలేకపోతున్నాం. భావ రాసిన కవిత్వాన్ని చదువుతున్నాం. నేర్చుకోవాలా తప్పదా? అది ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, ఏదైనా, తమిళమైనా, మలయాళమైనా, కన్నడ అయినా, ఒరియా అయినా, ఏదైనా కానీ దాని మీద గురి పెడితే అప్పుడు బరిలోకి దిగొచ్చు. కాబట్టి ఆత్రేయ మనసు కవి. ఈయన గురించి ప్రశ్న అడగడం జరిగింది గతంలో. గ్రూప్ 2లో మంచి మంచి ప్రముఖ తెలుగు కవులను ఎంచుకుని మరీ మనకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుందని ఇప్పుడే మీరు గమనించారు మిత్రులారా. రైట్. అలాగే చెప్పు ఎవరిది? ఎన్జిఓ N.G-O కప్పలు చాలా రాశాడు ఆయన. కానీ ఆయన బిరుదు ఇక్కడ ఎక్కువ అడుగుతున్నాడు. అసలు పేరు కిడాంబి వెంకట నరసింహాచార్యులు, మనసు కవి ఆత్రేయ. కిడాంబి వెంకట నరసింహాచార్యులు ఈ అసలు పేర్లు అడుగుతున్నాడమ్మా ఇక్కడ. దయచేసి మీరు వాటి మీద గురి పెట్టండి. ఓకేనామ్మా? ఓకేనా? రచనలు వస్తూ ఉన్నాయా? అలాగే ఇక్కడ చూడండి, గాలివాన, చివరికి మిగిలేది, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, మైదానం, అమ్మ, మైదానం, అమ్మ. వరుస కిందికి రాస్తే గాలివాన డాష్ పాలగుమ్మి పద్మరాజు, పాలగుమ్మి పద్మరాజు, గాలివాన. అమృతం కురిసిన రాత్రి, చివరికి మిగిలేది ఎవరో చెప్పగలరా ఇది? అమ్మా చెప్పమ్మా. కరెక్ట్, బుచ్చిబాబు. చివరికి మిగిలేది బుచ్చిబాబు. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, మరియు ఇంకోటి కూడా రాయండి దాని కింద, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, అసమర్థుని జీవయాత్ర, అసమర్థుని జీవయాత్ర. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, అసమర్థుని జీవయాత్ర. త్రిపురనేని గోపీచంద్, త్రిపురనేని గోపీచంద్, త్రిపురనేని గోపీచంద్. మైదానం చలం, గుడిపాటి వెంకటచలం, గుడిపాటి వెంకటచలం. మైదానం, మైదానం, గుడిపాటి వెంకటచలం. అమ్మ బ్రాకెట్లో ది మదర్, ది మదర్ అనేదాన్ని తెలుగులో అమ్మ అని రాశారమ్మా. క్రొవ్విడి లింగరాజు. ఈ బిట్టు గ్రూప్ 2లో అడిగాడు.
క్రొవ్విడి లింగరాజు. లింగరాజు ది మదర్ అనేటటువంటి గ్రంథాన్ని తెలుగులో అమ్మ అనే పేరుతో రాయడం జరిగింది. ఈయన అమృతం కురిసిన రాత్రి, దేవరగొండ బాలగంగాధర తిలక్. దేవరగొండ అమృతం కురిసిన రాత్రి, దేవరగొండ బాలగంగాధర తిలక్. దేవరగొండ బాలగంగాధర తిలక్. కింద బ్రాకెట్లో ఒక మాట రాయండమ్మా, ఈ బుక్కులో అన్నటువంటి మాట, ఆయన అన్నటువంటి మాట, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. దేనిలోమ్మా ఆయన రాసింది ఆ మాట? అమృతం కురిసిన రాత్రి. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని దేవరగొండ బాలగంగాధర తిలక్ రాయడం జరిగింది. ఒక ప్రముఖుడు మేధావి ఉన్నాడమ్మా. ఆయన చాలా గొప్ప రచనలు చేశాడు, మీకందరికీ కూడా తెలుసుంటుంది. ఆయన ఆధునిక మహాభారతం అని ఆయన రాసిన రచన పేరు. ఆయన ఎవరో కాదు, గుంటూరు శేషేంద్ర శర్మ. గుంటూరు శేషేంద్ర శర్మ. గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం. ఆధునిక మహాభారతం గుంటూరు శేషేంద్ర శర్మ. గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం. ఓకేనామా? అలాగే స్వేచ్ఛ అనే నవల, స్వేచ్ఛ అనే నవల ఓల్గా రాసింది. ఈమె అసలు పేరు పోపూరి లలిత కుమారి. పోపూరి లలిత కుమారి. స్వేచ్ఛ అనే నవల. స్వేచ్ఛ అంటే స్త్రీలు రచనలు చేస్తే గద్యములో వారిని రచయిత్రి అని, పురుషుడు గద్యములో రచనలు రాస్తే వారిని రచయిత అని అంటారని మనకందరికీ తెలుసు. అలాగే కవిత్వము రాస్తే కవి అని. ఇలా అంతే సందర్భంలో కొంతమంది కొన్ని రచనల్లో ఏదైనా ప్రత్యేకంగా పేర్కొన్నారా? మొన్ననే పరంధామ యొక్క మాట అన్నాడు, వాణి నా రాణి అన్నాడు ఒక కవి. ఎవరా కవి? పిల్లల మర్రి పినవేరభద్రుడు అనేటటువంటి వ్యక్తి వాణి నా రాణి అన్నాడు. ఇక్కడ వాణి అంటే ఎవరు? సరస్వతీమాత. అలాగే అమృతం కురిసిన రాత్రిలో ఏమన్నాడో చూశారు కదా. ఇలా ఆయా రచనల్లో ఆయా ప్రముఖులు ఏదైనా కానీ వ్యాఖ్యలు చేసి ఉన్నట్లయితే వాటిని కొటేషన్స్ లో పెట్టి అడిగి మనకు ఈ వ్యాఖ్యను రాసింది ఎవరు అని అడిగేదానికి తెలుగు భాషా పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మిత్రులారా. కాబట్టి తెలుగును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మరి తెలుగును కాపాడుకోవాలి అంటే తెలుగు భాషకు సంబంధించి మనమందరం ఏదో ఒకసారి ఏదో ఒక దగ్గర సమావేశం అవ్వాలా వద్దా? సమావేశం అవ్వాలా? వీటిని ఏమంటారు అంటే ప్రపంచ తెలుగు మహాసభలు అంటారు. ఈ కోణంలో తీసుకుంటాడు. ఇక్కడ చూడండమ్మా, 1975, 1981, 1990, 1990 తర్వాత 2012, 2012 తర్వాత 2017. ఒకసారి చూడండి, 1, 2, 3, 4, 5 బిట్. ప్రస్తుతము ఎన్ని ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి మీరు చెప్పండి అమ్మా. ఇక్కడ తెలిసిపోతుంది 5. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అడిగే విధానం చాలా అవసరం. మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభ ఎప్పుడు జరిగింది?
మీరు రాయకుండా ఫస్ట్ చూడండి, రాయడానికి మీకు గ్యాప్ వస్తుంది. ఫస్ట్ నేర్చుకోండి సబ్జెక్ట్. మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభ ఎప్పుడు జరిగింది? 1975. అయితే ఇది హైదరాబాదులో జరిగింది. ఎక్కడ జరిగింది? హైదరాబాదులో జరిగింది. చూడండి, మళ్ళీ నేను చెప్తానే పరందామై తన కళాన్ని పీటీ ఉష లాగా పరిగెత్తిస్తున్నాడు. 1981లో రెండవ లేదా ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభ కౌలాలంపూర్లో జరిగింది. ఈ కౌలాలంపూర్ మలేషియాలో ఉంది. కౌలాలంపూర్. అలాగే 1990వ సంవత్సరంలో తృతీయ అంటే మూడవ ప్రపంచ తెలుగు మహాసభ మారిషస్లో జరిగింది. ఎక్కడ? మారిషస్లో జరిగింది. మారిషస్లో జరిగింది. నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభ 2012వ సంవత్సరంలో తిరుపతిలో జరిగింది. నేను వెళ్ళాను ఇక్కడికి. తిరుపతిలో జరిగింది. తిరుపతిలో జరిగింది. 2017 అప్పటికి తెలంగాణ ఆంధ్ర విడిపోయిందా? విడిపోలేదా? 2014 జూన్ 2 తర్వాత ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా. ఇప్పుడు మీరు ఏ గట్టునుండారో మీకు తెలుసు. 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ ఆంధ్ర వేరైపోయి తమ పాలన, తమ స్వయం పాలన తామే కొనసాగిస్తున్నటువంటి దశలో 2017వ సంవత్సరంలో హైదరాబాదులో లాస్ట్ లేదా 5వ ప్రపంచ తెలుగు మహాసభలో హైదరాబాదులో జరిగాయి. ఎక్కడ జరిగాయి? హైదరాబాదులో జరిగాయి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ తెలుగు మహాసభలు ఇవి ఏంటివి? ప్రపంచ తెలుగు మహాసభలు. సంవత్సరం 1975 ఎక్కడ? 1981 ఎక్కడ? ఫస్ట్ ప్లేస్ చెప్పాలి. కౌలాలంపూర్ బ్రాకెట్లో మలేషియా. మూడవది ఎప్పుడు? 1990. ఎక్కడ? మారిషస్. నాలుగవది 2012. ఎక్కడ? తిరుపతిలో. 2017లోది లాస్ట్ది, ప్రస్తుతానికి లాస్ట్ది అంటే 5వది ఎక్కడ? హైదరాబాద్. మరి ఇలా చేస్తే ఏమొస్తుంది? ఏమా? తెలుగు అనేది వ్యాప్తి అటు చెందుతుంది. ఎలా విస్తరింప చేయాలా, ఎలా అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు తీసుకోవాలి. ఈ తెలుగు ప్రపంచ మహాసభలు జరిగితే దాని అర్థం ఏంటి అంటే ఆ పుస్తకాలను ముద్రిస్తారు. కొన్ని పుస్తకాలను, జర్నల్స్ను ముద్రిస్తారు. న్యూస్ పేపర్స్, పాత న్యూస్ పేపర్స్ ఏదన్నా ఉంటే అవి ఎగ్జిబిషన్ పెట్టి అక్కడ ప్రజలకు చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను 2012లో తిరుపతికి. అక్కడ అన్నమయ్య రాసినటువంటి తాళపత్ర గ్రంథాల్లో గతంలో అన్నమయ్య రాసిన వాటిని సాళవ నరసింహరాయలు రాగిరేకులపై చెక్కించాడు. ఆ రాగిరేకులపై చెక్కించిన 32,000 సంకీర్తనల్లో కొన్ని రాసినవి ప్రత్యక్షంగా అక్కడ డిస్ప్లే చేశారు, మేము చూసాం. 32,000 సంకీర్తనల్లో కొన్నిటిని రాగిరేకులపై స్థిరపరిచాడు సాళవ నరసింహరాయలు. ఇప్పుడు కొన్ని ప్రధానంగా అన్నమయ్య ఏమన్నాడమ్మా? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడు. ఇంత చదువుకొని కూడా కుల మతాలు ఎందుకయ్యా నీకు అని ఇండైరెక్ట్గా ఆయన ఆనాడు తన యొక్క కవితా దృక్పథంలో చెప్పడం జరిగింది. నిగమా నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా నారాయణ అన్నాడు. వెంకటేశ్వర స్వామిని లక్ష్యంగా చేసుకుని వెంకటేశ్వర స్వామినే ప్రసన్నం చేసుకున్నటువంటి దార్శనిక మేధావి తాళ్లపాక అన్నమాచార్యులు పదకవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. ఆయన పేరుతో జిల్లా కూడా పెట్టుకున్నాం. ఉందా లేదా? అన్నమయ్య జిల్లా ఉంది. ఇప్పుడు మనకు మదనపల్లి ఉండేది దాంట్లో భాగంగా ఉంది. అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి దాన్ని నేను ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను. డైరెక్ట్గా చాలా ఉన్నాయి. మరి ఇలా ఈ ప్రపంచ తెలుగు మహాసభలో జరుపుకోవడానికి కారణం ఏంటంటే జనరల్ లైఫ్లో మనం ఏం చేయాలంటే తెలుగులో మాట్లాడుకోవాలా. అంటే సాధారణంగా తెలుగు మాట్లాడుతూ ఉంటే మన పిల్లలు కూడా తెలుగులో నేర్చుకుంటూ ఉంటారు, అది రక్షించబడుతుంది. తర్వాత కావాలంటే నువ్వు ఇతర భాషలో అది ఏదైనాప్పటికీ హిందీ కావచ్చు, లేకపోతే ఫ్రెంచ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా నేర్చుకో. తల్లి భాష గొప్పది అనేటటువంటి విషయాన్ని ఆ సందర్భంగాను ప్రతి దైనందిన జీవితంలో గుర్తింప చేసుకునేందుకు, రచనలు రాసుకునేందుకు, ఎవరైతే గొప్ప గొప్ప రచనలు చేస్తుంటారో వాళ్ళకి
ప్రధానంగా కొన్ని పురస్కారాలు ఇచ్చేందుకు ఈ వేదిక దోహదం చేస్తుంది. ప్రపంచ తెలుగు మహాసభల యొక్క వేదిక దోహదం చేస్తుంది. దీని మీద డెఫినెట్గా ఒక బిట్ ఉంటుంది. ఈ టేబుల్లో ఒక బిట్ ఉంటుంది. ఏ టేబుల్ అదే? మొత్తం ఎన్నే? మొదటిది ఏదైనా ఒకసారి అడిగాడు గ్రూప్ 2లో. మొదటిది ఏ సంవత్సరంలో జరిపారని అడిగాడు. 1975. అయితే ప్రపంచ తెలుగు మహాసభలలో నాటకాలు ప్రదర్శిస్తారు. తెలుగు నాటకాలు, అది కూడా తెలుగు నాటకాలు. అక్కడ తెలుగులో మాట్లాడుకోవడం చూస్తాం మనం. నాకు భోజనం టికెట్ ఇచ్చారు, మీకు చెప్తున్నాను, తెలుగులోనే భోజనం టికెట్ ఇచ్చారు. అది ఎక్కడ పెడుతున్నారు భోజనాలు నాకు తెలియదు. అప్పుడు మనం ఇంగ్లీష్లో అడగకూడదు. అక్కడికి పోయి అక్కడ ఉంటారు, సహాయకులు ఉంటారు. సహాయకులను ఏమన్నా తెలుసా? సహాయమిత్ర, సహాయమిత్ర. ఇది అవును, సహాయమిత్ర. భోజనాలు ఎక్కడ పెడుతున్నారు అంటే, ఇలా వెళ్ళు మిత్రమా అంటాడు ఆయన. సహాయమిత్ర, సహాయమిత్ర. చాలా బాగుంది తెలుగు, నేర్చుకుంటా ఉంటే భలే ఉంది తెలుగు అనే ఒక ఫీలింగ్ మనకు ఏర్పడటం అనేటటువంటి చాలా అవసరం మిత్రులారా. ఇవి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభల యొక్క ప్రత్యేకత. అయితే ఇటీవల అంటే ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి ఏ రకంగా అయితే సమావేశం జరిగిందో, మనకు తెలుగు నేలలో వీటిని విస్తరింపజేయడానికి, తెలుగు భాషా దృక్పథాన్ని విస్తరింపజేయడానికి తెలుగు అకాడమీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం తెలుగు అకాడమీ అనేటటువంటిది ఏదైతే ఉందో, తెలుగు అకాడమీని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అంటే, తెలుగు అకాడమీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అంటే, తెలుగు భాషలో పుస్తకాలు ముద్రించి తల్లి భాషలో సబ్జెక్టుని చెప్పటం. ఈ తెలుగు అకాడమీ గుర్తు ఏంటి అంటే హంస ఉంటుంది. హంస. ఈ హంస కింద రాసి ఉంటుంది ఒక వాక్యం. తెలుగు అకాడమీ యొక్క మోటో అది. జ్యోతిర్మయం వాంగ్మయం. ఏం రాసి ఉంటుంది? జ్యోతిర్మయం వాంగ్మయం. హంస. హంసని ఎందుకు పెట్టినారు? హంస వాహిని ఎవరు? ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, విద్యాపరమైనటువంటి అంశాలలో తప్పకుండా మనం గమనించాల్సినటువంటి సిద్ధాంత దృక్పథంలో ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ప్రపంచ తెలుగు మహాసభలను ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండమా, అవి ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనేటటువంటిది అవసరం. మళ్ళా ఎందుకు ఆపేశారు అంటున్నాం అంటే, 17 తర్వాత ఈ 18, 19, 20, 21, 22, 23, 24 దాకా వచ్చాం. అది ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ ఉంది. ఇక్కడ ఉంది కదా. అంటే అది ప్రభుత్వాలు ఇష్టం అమ్మ. దానికి చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది, ధనం కూడా ఖర్చు అవుతుంది. చిన్న విషయం కాదు. అనేక మందిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని, భాషా ప్రేమికులు తీసుకురావాలి. ఇంత శ్రమ చేయాలి కదయ్యా, అవునా కాదా? మరి దానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. నువ్వో నేనో పూనుకునుడు కాదు కదా. అట్లా అన్నట్టు. తానా, ఎస్ యువర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. తానా మహాసభల్లో కూడా తెలుగు భాష యొక్క ప్రాధాన్యత మనకు తెలుసు. తానా అంటేంది? తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అంటే అమెరికాలో ఉండేటటువంటి తెలుగు ప్రజలు ఎవరైతే అక్కడికి పోయి సెటిల్ అయి ఉన్నారో, అంటే ఎన్ఆర్ఐలు అంటాం కదా మనం, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు, వాళ్ళు కూడా తెలుగు భాష మీద ప్రేమ ఉంది. వాళ్ళలో ఉన్నటువంటి కళలను వెలికి తీయడానికి, తెలుగు భాషలోనే వాళ్ళు మాట్లాడేందుకు, తెలుగు భాషను బాగా వాళ్ళు ప్రేమించేందుకు తానా లాంటి మహాసభలు అక్కడ నిర్వహించి పిల్లలకు పోటీలు, పెద్దలకు కూడా పోటీలు ఏర్పాటు చేసి తెలుగు భాషకు సంబంధించి ఆ యొక్క అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఓవర్సీస్ అంటే మన దేశ ఆంతరాల తర్వాత కాబట్టి అది వాళ్ళ ఇష్టం, ఆ ప్రభుత్వాల ఇష్టం. అక్కడ అందరూ తలా కొంత డబ్బులు వేసుకొని కావచ్చు, లేదా ఏదో రకంగా ఒక ట్రస్ట్ పెట్టుకొని కావచ్చు, అట్లా ఏర్పాటు చేసుకుంటారు. దాంట్లో చాలా మంది సభ్యులు కూడా ఉన్నారు, తెలుగు ప్రాంతానికి ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి ప్రభుత్వాలు చేసేవమ్మా. అందుకే మీకు చెప్పాను, ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కూడా ఇస్తూ ఉంటారు. అది అన్ని భాషలకు సంబంధించి కూడా, ఎవరైతే భాషలకు సంబంధించి, అలా తెలుగు భాషకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు చాలా యొక్క గ్రంథాలకు కూడా రావడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డులు ఇస్తూ ఉంటారు కేంద్ర స్థాయిలో. అంతేకాదు ఈ అద్భుతమైనటువంటి గ్రంథాలకు, అనేక గ్రంథాలకు అంటే మనం కూడా ఒక రకంగా ఇందాకే చెప్పాను కదా, నోబెల్ బహుమతి దాకా కూడా పోయి వెనుక్కి వచ్చినటువంటి రచనలు చేసిన వ్యక్తి ఉన్నారు. ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ. ఇప్పుడు ఆయన ప్రత్యేకత ఏందో తెలుసా? ఆయన చెట్టు దగ్గరకు పోతే ఏం ప్రశ్నిస్తాడు? చెట్టుని నువ్వేమంటావు? చెట్టా, ఇంకా ఎందుకు పళ్ళి లేదు నాకు అంటావు. ఆయన ఏమంటాడు తెలుసా? ఓ చెట్టా చెట్టా, ఓ మొక్క మొక్క, ఓ వృక్షమా వృక్షమా, నువ్వెందుకు పండ్లు కాస్తావు? బాంబులు ఎందుకు కాయవు? ఓ ఆకా ఆకా, నువ్వెందుకు తుపాకీ గావు?
ఇట్లా ఆయన ఇంకొక కోణంలో చూస్తూ ఉన్నాడు అన్నట్టు సమాజాన్ని. అందుకే ఆధునిక మహాభారతం అన్నారు దాన్ని. ఇప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు స్కూల్కి పోయేటప్పుడు ఎట్టుంటాడు వాడా? ఏంది ఇది వెనక బ్యాగ్. వాడిని చూసిన తర్వాత ఆయనలో కలిగిన మార్పుతో కవిత రాశాడు. ప్రతి విద్యా వ్యవస్థలో విద్య చదువుకోవాలని వెళుతున్న, స్కూల్కి వెళ్తున్న ప్రతి బాలుడుని చూస్తే నాకు బాలయేసు గుర్తొస్తున్నాడు. సిలువ మోస్తున్నప్పుడు బాలయేసు అంటాడు ఆయన. నా బరువును మోస్తూ ఉన్నాడు. వాడు ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తాడో. ఎవరు? ఆ బిడ్డకు కష్టం తెలుస్తుంది కదా. ఆ కష్టం తెలిసినప్పుడే కదా బిడ్డ. అంటే అంత బరువు అయితే మోయకూడదు. అయితే కడుపులో ఉన్నప్పుడే కాన్వెంట్ సీట్ రెడీ చేసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఆ తప్పది. 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ నరాలు ఆ రాయడానికి ఎట్లా ఉపకరిస్తాయి. ఇది తత్వం. 0 to 5 యార బాల్య జీవనం గడపాలాడు. మురిపం గడపాలి. తల్లిదండ్రుల మురిపం గడపాలి. వాడికి బాంధవ్యం నేర్పించాలి. పలానోడు మన బంధువు అని చెప్పాలి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఈయన మీకు ఆ మామ అవుతాడ్రా, ఈయన మీకు చిన్నాన్న అవుతాడ్రా అని చెప్పి నువ్వేం చెప్పకపోతివి, వాడు ఎవడో ఈడు చూస్తూ ఉంటాడు. వాడు మొక్కట్లు నీయనమ్మాయి మీ అబ్బాయా అన్నప్పుడు అవునన్నా అని మొక్కట్లు చెప్పాడు కదా. మొక్కట్లు అంటే సిమిలారిటీస్ చెప్పాడు కదా. బంధాలు చెప్పాలి. ఫలానావి మీ జేజవ్వ, ఫలానావి మీ తాత, ఫలానావి మీ మామ, వీళ్ళు మనకు దూరపు చుట్టాలు. ఈ మైక్రో ఫ్యామిలీలు అయిపోయేసరికి ఆ బంధాలు లేవు, గంధాలు లేవు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన దగ్గరకు నలుగురు రావడం కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఉన్నది అంటే, వై బికాజ్ అంటే దిస్ టైప్ ఆఫ్ ఐసోలేషన్ అంటాం. మనం బతికితే చాలు అన్నట్టుగా ఉండకూడదు వ్యవసాయం. మనం బతుకుతూ పక్క వాళ్ళను కూడా బతికేటట్లు చేయాలి. ఇది కదయ్యా జీవించటం వేరు, బతకటం వేరు. మనం జీవించాలి. జీవించడం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ కోమాలో పేషెంట్ కూడా బతికుంటాడు కదా. కోమాలో పేషెంట్ బతికుంటాడు కానీ జీవించలేడు. తర్వాత జీవించవచ్చు బయటకు వచ్చిన తర్వాత. అంటే దాని అర్థం రెండుకి తేడా ఉన్నది. మనిషిగా పుట్టిన తర్వాత నీ కాంట్రిబ్యూషన్ నీ ల్యాండ్కి ఏంది, నీ కాంట్రిబ్యూషన్ నీ సేవ ఈ భూమికి ఏమి ఇచ్చావు అని ఆయన ఆనాడు రచనల్లో, అనేక రచనల్లో మేధావులు పేర్కొన్నారమ్మా. అదే దీని యొక్క పరమార్థం అన్నట్టు. కాబట్టి ప్రపంచ తెలుగు మహాసభలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, అంతేకాకుండా జ్ఞానపీఠ అవార్డులు పొందినటువంటి వ్యక్తులు, వివిధ మేధావులు రాసినటువంటి రచనలు, స్త్రీ ప్రముఖులు, శతక లక్షణము, ప్రబంధ లక్షణము, ఏకాంకి అంటే ఏంది లాంటి ప్రధానకరమైనటువంటి కొంతమంది పేట్రియాటిక్ అవుట్లుక్తో కూడిన రచనలు చేసినటువంటి వ్యక్తులను ఈ సందర్భంగా మనము గమనించాం, గమనిస్తూ ఉన్నాం తెలుగు భాషకు సంబంధించినటువంటి అంశ పరంపరలో.